హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 1919 సొల్యూషన్స్. ఈరోజు వచ్చేసి మనం రియల్ నెంబర్స్ చెప్పుకుందాం. 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ న్యూ సిలబస్. ఇది వచ్చేసి ఇంట్రడక్షన్ రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ చేసే ముందు మనం నెంబర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్ ఆల్రెడీ మనం చిన్న క్లాసుల్లో తెలుసుకునే ఉంటాం. 9th, 7th, 8th అట్లా ఒకసారి ఊరిని గుర్తు చేసుకుందాం. న్యాచురల్ నెంబర్స్, దీన్ని ఎన్ అనే లెటర్తో డినోట్ చేస్తాం, క్యాపిటల్ ఎన్. ఇవి వచ్చేసి 1 నుండి 1, 2, 3, 4 అండ్ సో ఆన్. నెక్స్ట్ వచ్చేసి ఆల్ నెంబర్స్ అంటే 0తో కలిపి మొత్తం 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. దీన్ని డబ్ల్యూతో సూచిస్తాం, అది డబ్ల్యూతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్స్ వచ్చేసి జెడ్తో డినోట్ చేస్తాం. ఈ ఇంటీజర్స్ వచ్చేసి మనకి ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. 0 నుండి రైట్ సైడ్ ఏమో ప్లస్లు అండ్ సో ఆన్, 0 నుండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మైనస్లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 4th వచ్చేసి రేషనల్ నెంబర్స్ని మనం క్యూతో డినోట్ చేస్తాం. రేషనల్ నెంబర్స్ వచ్చేసి p/q ఫామ్లో ఉంటాయి. p/q అంటే p అండ్ q ఈజ్ బిలాంగ్స్ టు జెడ్. p అలాగే q అనేవి మన ఇంటీజర్స్, అంటే ప్లస్లు మైనస్ ఈ రెండు కలిపి మనకి ఉంటాయి. p/q ఫామ్లో ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, మైనస్లు ఉండొచ్చు, అలాగే ప్లస్లు ఉండొచ్చు. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. q అనేది 0కి ఎప్పుడు ఈక్వల్ కాదు అని చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ -2/5 0, 54/1. 54ని మనం 54 ఒక్కటేగా కూడా రాసుకోవచ్చు. ఒక్క 54 ఉందంటే దాని కింద డినామినేటర్లో 1 ఉంది అని అర్థం. నెక్స్ట్ 2/3. నెక్స్ట్ వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మనం p/q ఫామ్లో రాయలేని వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. √2, √3, π అండ్ సో ఆన్. మీరు అనుకోవచ్చు పై వాల్యూ వచ్చేసి మనకి π = 22/7గా వేస్తాం కొన్ని సమ్స్లో. 22/7ని మనం రేషనల్ నెంబర్గా రాస్తున్నాం కదా అనుకోవచ్చు, కానీ పై వాల్యూ ఎగ్జాక్ట్గా 22/7 ఉండదండి. ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్ వాల్యూ, అంటే దానికి దగ్గరలో ఉండొచ్చు అని చెప్పి మనం పై వాల్యూ 22/7గా తీసుకుంటాం. ఎగ్జాక్ట్గా పై వాల్యూ అయితే 22/7 అయితే కాదు. కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్స్ కిందగా వచ్చింది. p/q ఫామ్లో రాయగలిగినవి రేషనల్ నెంబర్స్, రాయలేనివి ఇర్రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి డెసిమల్స్లో 2 టైప్స్ ఉంటాయి, టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. ఇక్కడ వచ్చేసి మనకి టెర్మినేటింగ్ డెసిమల్స్లో 0 రిమైండర్గా వచ్చింది. ఈ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, రిపీటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్లో మనకి రిమైండర్ అనేది 0 రాదు, ఏదో ఒక నెంబర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 2ని 3తో డివైడ్ చేస్తే 1 టైము ఎంత వచ్చింది? 1. పాయింట్ పెట్టుకుందాం, ఇలా 0 పెట్టుకుంటాకి. నెక్స్ట్ 2 టేబుల్ 10లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది, 0 అంటే 1.5 వచ్చింది. ఇదేంటి? టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ వచ్చేసి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్లో రిపీటింగ్, నాన్ రిపీటింగ్ అంటే ఏంటో చూద్దాం. 3 టేబుల్ 7లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది, 6. 1 వచ్చింది, 0 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నా. 3 3s 9, 1 మళ్ళీ అగైన్ 0, మళ్ళీ 3 9, మళ్ళీ 1 అట్లా రిపీట్ అవుతూనే ఉంటుంది. దీనికి ఎండింగ్ అంటూ ఉండదు. కాబట్టి 3 దగ్గర మనం బార్ అని రాసుకుంటాం. ఇవి వచ్చేసి రిపీటింగ్ టెర్మినల్స్. 2.3 బార్ అంటే ఒకే నెంబర్ రిపీట్ అవుతూ ఉండే వాటిని రిపీటింగ్ టెర్మినల్స్ అంటాం. నాన్ రిపీటింగ్ టెర్మినల్స్ అంటే ఏంటంటే కొన్ని గ్రూప్ ఆఫ్ నెంబర్స్, సపోజ్ 2.343 మళ్ళీ 343 ఇట్లా కొన్ని గ్రూప్ ఆఫ్ నెంబర్స్ రిపీట్ అవుతూ ఉంటే వాటిని నాన్ రిపీటింగ్ టెర్మినల్స్ అంటాం.
రిపీటింగ్ టెర్మినల్స్ అంటే ఒకే నెంబర్ రిపీట్ అవుతూ ఉండేదాన్ని రిపీటింగ్ అంటాం. నాన్ రిపీటింగ్ టెర్మినల్స్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ నెంబర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి అది నాన్ రిపీటింగ్ టెర్మినల్స్ అంటాం. ఇవి అండి డెసిమల్స్. టెర్మినేటింగ్ డెసిమల్స్ 2 టైప్స్, టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్. నెక్స్ట్ వచ్చేసి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ 2 టైప్స్, రిపీటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్. మీకు తెలిసిందే, ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్లో ఒక టేబుల్ క్యాన్సిల్ అయ్యిద్ది, నెక్స్ట్ వచ్చేసి ఆ నెంబర్ టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది. అంటే 2కి వచ్చేసి 1 టేబుల్ 2 టేబుల్ మాత్రమే క్యాన్సిల్ అయ్యిద్ది, ఇంకే టేబుల్ వీటిల్లో క్యాన్సిల్ అవ్వదు. 1 టేబుల్ నెక్స్ట్ అది వచ్చేసి సెల్ఫ్ కాబట్టి దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటాం. 2, 3, 5, 7 అండ్ సో ఆన్. కాంపోజిట్ నెంబర్స్ అంటే 3 or more ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. అంటే మోర్ దెన్ 2 నెంబర్స్ ఉండాలి వాటికి ఫ్యాక్టర్గా. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, 4 ఉందనుకోండి, 4కి చూడండి 1, 2, 4 ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి? 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. అంటే 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్న వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. 3 or more ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి కోప్రైమ్స్ అండి. వీటి గురించి కూడా తెలుసుకోండి, ఇవి కొంచెం ఇంపార్టెంటే. కోప్రైమ్ నెంబర్స్ అంటేనేమో ఇఫ్ 2 numbers have only one as their common factor then they are called coprimes. కోప్రైమ్స్ అంటే ఒక 2 నెంబర్స్ తీసుకుంటే వాటి యొక్క ఫ్యాక్టర్స్ కామన్గా ఉండాలి. అంటే రెండిట్లో ఒకటే ఫ్యాక్టర్ అయి ఉండాలి, అది కూడా 1 అయి ఉండాలి. దేర్ కామన్ ఫ్యాక్టర్. 2 numbers have only one as their common factor then they are called coprimes. చూడండి 5 అనేది తీసుకున్నా, 5లో 1, 5 అనేవి 5కి ఫ్యాక్టర్స్. 9కి వచ్చేసి 1, 3, 9 అనేది 9 యొక్క ఫ్యాక్టర్స్. సో ఈ రెండింటిలో నాకు కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి? 1 ఈజ్ ద ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఇన్ బోత్ 5 and 9. 5 and 9 ఆర్ ద కోప్రైమ్ నెంబర్స్. కాబట్టి ఈ రెండింటిలో కామన్గా నాకు 1 అనేది ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి ఇది కోప్రైమ్స్ అవుతాయి, 5, 9 అనేది. సో 5 and 9 are called coprime numbers. ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ సమ్ చూద్దాం. ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సమ్లో ఏమని అడిగారు? ప్రతి నెంబరు ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. మనకి ఇచ్చిన నెంబర్ అనేది ఫ్యాక్టరైజేషన్ కడితే వాటి యొక్క ప్రొడక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్గా ఉండాలి అని చెప్పి మనల్ని అడుగుతున్నారు. ఇప్పుడు ఫ్యాక్టర్స్ కడదాం. ఫ్యాక్టర్స్ కట్టే ముందు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అవుతాయి? 1, 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఇట్లాంటి వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. అంటే వాటికి ఆ టేబులే క్యాన్సిల్ అవుతుంది, 1 టేబుల్. అట్లనే నెక్స్ట్ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ యొక్క టేబుల్ మాత్రమే క్యాన్సిల్ అయితే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ సమ్ చూద్దాం. 140కి ఫ్యాక్టర్స్ కడదాం. అవి ఎలా ఉండాలి? వాటి యొక్క ప్రొడక్ట్ అనేది ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉండాలి. అంటే ప్రైమ్ నెంబర్స్తోనే మనం వాటికి ఫ్యాక్టర్స్ కట్టాలి. సో 0 ఉంది కాబట్టి 2 టేబుల్ క్యాన్సిల్ అయితే 2 టేబుల్ 70 times, మళ్ళీ అగైన్ 2 టేబుల్ 35 times. 5 ఉంది కదా లాస్ట్న 5 టేబుల్. 5 కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి 5 టేబుల్ తీసుకుంటున్నాను. 5 టేబుల్ వచ్చేసి 7 times. నెక్స్ట్ 7 టేబుల్ వచ్చేసి 1 time. ఫ్యాక్టర్స్ ఆఫ్ 140 ఈజ్ 2 square into 5 into 7 into 1. 156 2 టేబుల్ క్యాన్సిల్ అయింది. 78 times, అగైన్ 2 టేబుల్ 39 times, 3 టేబుల్ 13 times, 13 టేబుల్ 1 time క్యాన్సిల్ అయింది. ద ఫ్యాక్టర్ ఆఫ్ 156 ఈజ్ 2 square into 3 into 13 into 1. నెక్స్ట్ వచ్చేసి మనం థర్డ్ సమ్ చూద్దాం.
1825. దీనికి 5 టేబుల్ క్యాన్సిల్ అయింది. 77 times 6 times 5 times 765 times క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 5 టేబుల్ 7లో 1 టైము. నెక్స్ట్ 16లో 5 times 15లో 3 times. థర్డ్ టేబుల్ 15లో 5 times 3లో 1 time. 1లో అగైన్ 3 టేబుల్ క్యాన్సిల్ అయింది. 1 టైము 7 times. ఇట్లా సేమ్ అన్నిటికీ ఫ్యాక్టర్స్ కట్టుకుంటూ వస్తాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్. ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 3825 ఈజ్ 5 square into 3 square into 17 into 1. 5005. దీనికి వచ్చేసి 5 టేబుల్ క్యాన్సిల్ అయింది. 1 టైము 00 1 టైము. 1001లో 7 టేబుల్ క్యాన్సిల్ అయింది. 143 times. 143లో 11 టేబుల్ క్యాన్సిల్ అయింది. 13 times. 13 టేబుల్లో 13 క్యాన్సిల్ అయింది. 1 టైము. ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5005 ఈజ్ 5 into 7 into 11 into 13 into 1. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ది 7429కి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 7429లో మనకి వచ్చేసి 17 టేబుల్ క్యాన్సిల్ అయింది. 74 4 times. 437 times క్యాన్సిల్ అయింది. 17 టేబుల్ 7429లో. 437లో 19 టేబుల్ 23 times క్యాన్సిల్ అయింది. 23లో 23 టేబుల్ 1 time క్యాన్సిల్ అయింది. ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 7429 ఈజ్ 17 into 19 into 23 into 1. ఇది అండి ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ సమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.